లిక్కర్ కుంభకోణం కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుకు ఈడీ స్కెచ్ వేసిందా? కోర్టులో కేజ్రీవాల్ పిటిషన్ పెండింగ్ లో ఉన్న సీఎంని అరెస్టు చేసేందుకు పావులు కదుపుతోందా? ఈ నెల 26న ముహూర్తం ఫిక్స్ చేసిందా అనే సందేహాలకు ఆప్ నేతలు అవుననే సమాధానం చెప్తున్నాయి. ఇండియా కూటమి నుంచి వైదొలగాలని బెదిరింపు కాల్స్ వస్తున్నట్లు వారు పేర్కొంటున్నారు. సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్లో విచారణకు హాజరు కావాల్సిందిగా ఈడీ ఇప్పటి వరకు 7 సార్లు నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులు రాజ్యాంగ విరుద్ధమని, రాజకీయ దురుద్దేశాలతో కూడుకున్నవని సీఎం కేజ్రీవాల్ విమర్శించారు. ఈడీ విచారణలకు వరుసగా డుమా కొట్టడంతో తాజాగా ఈ నెల 26న విచారణకు హాజరు కావాలని కేజ్రీవాల్కు మరోసారి సమన్లు పంపింది. చండీగఢ్ మేయర్ ఎన్నిక వ్యవహారంలో సుప్రీంకోర్టు సంచలన తీర్పు బీజేపీకి మింగుడు పడ్డం లేదని, ఆప్పై కుట్రలు పన్నుతోందని ఆ పార్టీ మంత్రి ఆరోపించారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు తొలుత సిఆర్పీ 41 నోటీసులు జారీ చేసి సిబిఐ, ఈడీలు అరెస్టు చేసే అవకాశాలున్నాయని ఆమ్ ఆద్మీ పార్టీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. లిక్కర్ కేసులో వ్యక్తిగత హాజరు మినహాయింపునకు మార్చి 16 వరకు కేజ్రీవాల్ కు కోర్టు అనుమతించింది. విచారణకు సహకరించడం లేదని, సమన్లను తిరస్కరిస్తున్నారని కేజ్రీవాల్ పై ఈడీ కోర్టులో ఫిర్యాదు చేయడంతో ఆయన ఇటీవల వీడియో కాల్ ద్వారా కోర్టు విచారణకు హాజరయ్యారు. ఈ కేసు విచారణను కోర్టు మార్చి 16 వరకు వాయిదా వేసింది. అయినప్పటికీ పట్టువీడని ఈడీ మళ్లీ 7వసారి సీఎం కేజ్రీవాల్ కు నోటీసులు జారీ చేయడం వెనుక ఉద్దేశం ఏమై ఉంటుందనేది సర్వత్రా చర్చనీయాంశమైంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేజ్రీవాల్ కు మళ్లీ రాజ్యాంగ విరుద్ధమైన సమన్లను జారీ చేసిందని ఆప్ మంత్రి అతిషి గురువారం విమర్శించారు. ఇప్పటివరకు జారీ చేసిన సమన్లలో ఈడీ చట్టబద్ధమైన విధానాన్ని అనుసరించలేదన్నారు. చండీగఢ్ మేయర్ ఎన్నికల ఫలితాలకు బీజేపీ రివెంజ్ తీసుకుంటుందని మంత్రి అతిషి ఆరోపించారు. మేయర్ ఎన్నిక వ్యవహారంలో ఇటీవల సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు బీజేపీకి మింగుడు పడ్డం లేదని ఆమె వ్యాఖ్యానించారు. ఫలితంగా సీఎం కేజ్రీవాల్ పై రాజకీయ దురుద్దేశాలతో పగ తీర్చుకునేందుకు ఈడీ, సిబిఐలను బీజేపీ వాడుకుంటోందని మంత్రి అతిషి ఆరోపిస్తున్నారు. చండీగఢ్ మేయర్ ఎన్నిక వివాదానికి సంబంధించిన కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. రిటర్నింగ్ ఆఫీసర్ చెల్లనివిగా ప్రకటించి పక్కకు పెట్టిన 8 బ్యాలెట్ పేపర్లను లెక్కించాల్సిందేనని సీజేఐ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచ్ స్పష్టం చేసింది. ఆ చెల్లని 8 ఓట్లను కూడా కలుపుకొని మళ్లీ మేయర్ ఎన్నిక కౌంటింగ్ నిర్వహించాలని ఆదేశించింది. ఈ వ్యవహారంపై మంగళవారం మరోసారి విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం రిటర్నింగ్ అధికారి అనిల్ మాసిక్ తీరుపై తీవ్రంగా విరుచుకుపడింది. ఉద్దేశపూర్వకంగానే 8 బ్యాలెట్ పేపర్లను ఆర్ఓ కొట్టివేశారని మండిపడింది. ఈ క్రమంలోనే వాటిని చెల్లుబాటు కాకుండా చేసి అత్యధిక కౌన్సిలర్లు ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ బలపరిచిన అభ్యర్థి కాకుండా బీజేపీ బలపరిచిన అభ్యర్థిని చండీగఢ్ మేయర్గా ప్రకటించారని అసహనం వ్యక్తం చేసింది. ఆ 8 ఓట్లను కూడా పరిగణలోకి తీసుకుని అత్యధిక ఓట్లొచ్చిన అభ్యర్థిని మేయర్గా ప్రకటించాలని సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించింది. ఆ మరుసటి రోజే ఈడీ 7వసారి సీఎం కేజ్రీవాల్ కు నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశమైంది.